దేవుడు ఈరోజు ఎంతమంది అయితే చాలామంది భయపడతా ఉంటారు కదండి, చాలామంది జడుస్తూ ఉంటారు. ఏదైనా పోవాలన్నా, చదువుకోవాలన్నా, లేకపోతే జాబ్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏం చేస్తూ ఉంటారండి? భయపడతా ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. అరే దేవుని ఒక కృప నా మీద ఉందా లేదా, నా జీవితంలో కార్యం జరుగుతుందా లేదా, లేకపోతే నా కన్నీటికి జవాబు వస్తుందా లేదా ఈరోజు అని చెప్పేసి చాలామంది భయపడతా ఉంటారు కదండి, వేదన చెందుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, జరుస్తారు కదండి. మరి ఎదుటి వ్యక్తిని చూసి మరి నేను ఇప్పుడు వెళ్తాను, నా లైఫ్లో మరి అసలు ఆ జాబ్ వస్తుందో లేదో, నా కుటుంబంలో అది జరుగుతుందో లేదో అని చెప్పి భయపడతా ఉంటారు కదండి. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతుండండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నావో, నువ్వు నీ జీవితంలో కార్యం జరిగించాలని, నీ కుటుంబంలో అద్భుతం జరిగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. మరి వాక్యం చూసుకుందామా? మరి హెచ్కేలు 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నారు, వారికి భయపడకుము. హల్లెలూయా. ఈరోజు ఎవరికి భయపడుతున్నావా అండి? నీ శత్రువుకి భయపడుతున్నావా? నీ సమస్యకు భయపడుతున్నావా? నీ అప్పుకు భయపడుతున్నావా? నీ రోగానికి భయపడుతున్నావా? లేకపోతే నీ ఇరుగు పొరుగు అనే మాటలకి భయపడుతున్నావా? లేకపోతే ఈరోజు నా బ్రతికింతే అని భయపడుతున్నావా? నీ సమస్యకు నువ్వు భయపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతుండు. వారికి భయపడకము. ఎవరికి భయపడకండి, మనుషులకు భయపడకండి, సమస్యకు భయపడకండి, రోగానికి భయపడకండి. ఈరోజు నువ్వు అన్నిటికీ